తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇండస్ట్రీలో నాన్నకి బాగా బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఉందా? బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఒకసారి నాన్న ఈ ఒక రాజశేఖర్ గారి హీరో అండి ఆ సినిమా. దాంట్లో నాన్న కొద్ది ఒక 10 రోజులు ఏమో షూటింగ్ అయినట్టుంది. 91, 92లో జరిగింది ఇది. అప్పుడు వేమన గారి పద్యం చెప్తుంటే కొంచెం ఇట్లా కాదు కరెక్ట్గా చెప్పాలి అన్నారండి నాన్న. అన్నప్పుడు డైరెక్టరు కొంచెం విసుగ్గా మీలాంటి పెద్దవాళ్ళని పెట్టుకుంటే ఇదే చాదస్తం మీకు అన్నాడంటండి. అది నాన్న కొంచెం సున్నితమే కదా, చాదస్తం అనేసరికి ఆ మాట తట్టుకోలేక విగ్గు తీసి ఇంటికి వచ్చేసారండి. అది కొంచెం చేదు ఇన్సిడెంటే. ఎందుకంటే ఇంకా చెయ్యను అనేసారండి నాన్న. సినిమా తర్వాత చెయ్యనని వచ్చేస్తే రాజశేఖర్ గారు వెనకాల వచ్చారండి. కాసేపటికి ఆయన కూడా వచ్చారు ఇంటికి వచ్చారు కానీ ఆయన చెయ్యండి పర్వాలేదని ఏం అనలా, అట్లా కూర్చున్నారు నాన్న పక్కనే. అంటే నాన్న బాగా హర్ట్ అయ్యారండి ఆ మాటకి. ఎన్నో చూస్తున్నారు కదా ఆయన. అప్పటికి నాన్నకి 65, 66 ఏళ్ళు ఉంటాయి. అంత పెద్ద ఆయన పట్టుకుని అట్లా అనేసరికి బాధ ఉంటుంది కదా. అప్పుడు తర్వాత వాళ్ళు బాలయ్య గారిని పెట్టుకున్నారండి. అప్పుడు బాలయ్య గారు ఫోన్ చేశారు నాన్నకి, ఇట్లా నన్ను అడుగుతున్నారండి అంటే మీరు చెయ్యండి, అయ్యో దానికేముంది అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఒక సినిమా ముఖ్యం, సినిమా ఆగకూడదు కదా. అంతే, అలాగండి. అంత పెద్ద మనసు వాళ్ళకి ఉంటుంది. కాకపోతే అట్లానే మాటలు పడలేరు కదా. అవును. తర్వాత జనరేషన్లో నాన్నకి ఏ హీరో అంటే బాగా ఇష్టం? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున, 4 పిల్లర్స్ అని చెప్తారు ఇండస్ట్రీకి. వాళ్ళ తర్వాత ఎక్కువ నాన్నతో ఎవరికి ఎక్కువ సాన్నిహిత్యం? చిరంజీవి గారితో అంటే ఏమని చెప్తారు? మన ఫ్యామిలీతో ఉన్న మంచి రిలేషన్. చిరంజీవి గారితో మంచి రిలేషన్షిప్ అండి, మాకు మంచి ఇది ఉంది. ఒకసారి మా ఊర్లో రాముల వారి గుడి ఉందండి. అది మా తల్లిగారి తాతగారు కట్టించారు. మా ముత్తాత గారు అనమాట. నలుగురిలో మా ముత్తాత గారు ఒకరు గుడి కట్టించి, అది కాలక్రమేణా ఏమైందండి, రోడ్డు కన్నా కిందకి వెళ్ళిపోయి నీళ్ళు వచ్చి ఇబ్బందిగా ఉండేదండి. అయితే ఒకరోజు నేను ఊరు వెళ్ళినప్పుడు మా పురోహితుడు నాకన్నా చిన్న ఆయన, అక్క ఇట్లా నీళ్ళలో నుంచుని ఆరతి ఇస్తున్నాను దేవుడికి, భయంగా ఉంది, మండగబ్బలు అవి ఉంటాయి ఆ నీళ్ళల్లో అంటే నాకు చాలా బాధ వేసిందండి. ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాను నేను. ఒక బ్రాహ్మణకి ఏమన్నా అయితే అంతకన్నా పాపం ఇంకేమైనా ఉంటుందా, ఈ మాత్రం చేయలేమా ఊరికి మనం అని చాలా బాధపడి అప్పుడు చిరంజీవి గారిని అడిగానండి నేను, అదొక్కటి మాకు గుడి శాంక్షన్ చేసి పెట్టండి. మా ఎంపీగా ఉన్నారు ఆయన? ఎంపీగా లేరండి, అప్పటికి ఆయన టూరిజం మినిస్టర్ కూడా కాదండి. కాకపోతే ఆయనకి ఇది ఉంటుంది కదా, మా అమ్మగారు ఆఖరి కోరికండి ఆ గుడి పైకి తీయాలని, అది తీరకుండానే అమ్మ వెళ్ళిపోయారు ఇట్లాగూ అంటే అరగంటలో ఫైల్ కదిలిందండి. అది నేను ఎప్పుడు మర్చిపోనండి, చాలా కృతజ్ఞత అనిపిస్తుంది. గుడి అయిపోయిందమ్మది? అయిపోయిందండి. గుడికి కూడా వెళ్ళి పిలిచాను రమ్మని, కానీ ఆయన టైట్ షెడ్యూల్ కదా రాలేకపోయారు. చాలా బాగా వచ్చిందండి గుడి. గుడి కట్టి కూడా 6 ఏళ్ళు అయిపోయిందండి. ఆయనకి బాగా ఇష్టం ఆ తరం నాటి నటులన్నా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నా. అరగంటలో అండి ఫైల్ కదిలి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారండి. అంటే అది మన సొంతం కోసం అయితే నేను అడిగేదాన్ని కాదండి, ఒక ఊరి కోసం కదా. అందుకని నాన్నగారు కూడా అనేవారండి, నేను ఉండగానే చేయించుకోండి, ఆ గుడి పని చేయించుకోండి, నేను చెప్తాను అంటే అది కదలలేదండి. ఒక గుడికి 100 ఏళ్ళు ఆయుష్ ఉంటుంది అంటండి. ఆ 100 ఏళ్ళు అవనప్పుడు ఎవరు ఏం చేసినా అది అవదంటండి. సో మా గుడి కూడా 100 ఏళ్ళు పూర్తయినాక ఆ గుడి చూసినప్పుడల్లా చిరంజీవి గారు గుర్తొస్తారు. అంతే. అవును, ఇంకో దేవుడు ఆయన. ప్రత్యక్షంగా ఒక ఆయన, పరోక్షంగా ఒక ఆయన, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అన్నమాట. సూపర్. అది ఎప్పుడు మర్చిపోరండి నేను. ఎందుకంటే ఒక ఆయనకి చేయాల్సిన అవసరం లేదు కదండి మనం అడిగినంత మాత్రాన. అది అరగంటలో అండి, విదిన్ గంటలో ఫైల్ అన్నీ కదిలియండి.
సో దట్ ఈస్ మెగాస్టార్. అదే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవరి కుటుంబంలో ఏది చిన్న బాధ ఉందన్నా కానీ ఆ ఇంటి నుంచే ఫస్ట్ వెళ్తుంది. ఏదైనా ఓ, డబ్బు అయినా, ఒక మాట అయినా, ఆ, ఒక సపోర్ట్ అయినా అదే ఆ ఇంటి నుంచి మూవ్ అవుతుంది. ఏదైనా ఇండస్ట్రీకి పెద్ద అంటే ఫస్ట్ ఆయనే గుర్తొస్తారు అందరికి. అవును అవును బట్ మోహన్ బాబు గారు ఇంటి పక్కనే కదమ్మా మీరు ఉండేది అక్కడ, అవునండి అవును. పక్కన వెంకటేష్ గారు. అవును. ఎలా ఉంటది మోహన్ బాబు గారితో మాకు నాన్నగారికి? బంధువే కదండి మోహన్ బాబు గారు. మా అక్కకి మరిది అవుతారండి ఆయన. సొంత మరిది కాదు, కజిన్ అండి. మా బావగారు కజిన్ బ్రదర్ ఆయన. బంధువులు మాకు. అందుకని ఆ బంధుత్వం పక్క పక్క ఇల్లు కదండి, మంచి అనుబంధం ఉందండి. నాన్నగారితో బానే ఉంటారు. చాలా బాగుంటారండి. పిల్లలు కూడా అండి చాలా తాతగారనే అంటారండి పిల్లలు ముగ్గురు. లాస్ట్ డేస్ లో పాత యాక్టర్స్ అంతా చాలా ఇబ్బంది పడి చనిపోవటం కూడా చూసాం. అవును, అండ్ అవును. కొంతమంది ఫైనాన్షియల్ గా లేక కూడా ఇబ్బందులు అవును, పడుతున్నాం చూసాం కూడా. నాన్నగారు లాస్ట్ డేస్ ని ఎలా ఎంజాయ్ చేశారమ్మా? బాగా ఎంజాయ్ చేశారండి. అది చాలా అదృష్టం అనుకోవచ్చండి. ప్రతిరోజు సత్యనారాయణ గారు, గిరిబాబు గారు అవుట్డోర్ షూటింగ్లో ఉంటే తప్ప ప్రతిరోజు వచ్చి ఒక గంట కూర్చుని వెళ్ళేవారండి. గంటన్నర 2 గంటలు కూర్చుని కబుర్లు చెప్పి నాన్నకి కంపెనీ ఇచ్చి వెళ్ళేవారండి. అలరామలింగ గారు వచ్చేవారు అప్పుడప్పుడు. ఇంకా మామూలుగా కూడా చాలామంది వచ్చి వెళ్ళేవారండి. గుమ్మడి గోపాలకృష్ణ గారు, విజయగిరిరాజు గారు అని, వాళ్ళు నాటకాలు పద్యాలు అండి. నాన్నకి పద్యాలు ఇష్టమని వచ్చి కూర్చొని నెలకొకసారి, నెలకు 2 సార్లు వచ్చి కూర్చొని నాన్నకి ఇష్టమైన హరిశ్చంద్ర పద్యాలు అవి చదివేవారండి. అసలు మన ఇల్లు అంతా ఓపెన్గా ఉంటుందండి. చాలా ఓపెన్ ప్లేస్, గడ్డి, గార్డెన్, పెద్ద గార్డెన్ ఉంటుంది జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ ఇల్లు. అక్కడ అసలు ఒక్కొక్క రోజు ఈ పద్యాలు, పాటలు ఇవన్నీ చూస్తుంటే మన సరస్వతి వచ్చి ఇంటుందా అన్నట్టు ఉండేదండి. అంత సాహిత్యం అట్లా అంత ఉండేదండి ఆ ఇంట్లో. నానున్న రోజులు అట్లా ఎవరో ఒకళ్ళండి, ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్ళేవారండి. నాన్నగారు ఉన్నంత కాలం ఆ ఇంట్లోనే ఉన్నారు కదా? ఆ ఇంట్లోనే ఉన్నారండి. అట్లా నాన్న ఎప్పుడు ఒంటరితనంతో బాధపడలేదండి. అదొక అదృష్టం ఆయనకి, అదృష్టం అండి. బట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాన్నగారితో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క నటులు? అవునండి, చాలా బాధగా బాధగా కృష్ణరాజు ఉందండి. గారు, కైకాల గారు ఇంటికి వచ్చి డైలీ కబుర్లు చెప్పారు. అవునండి, చలపతిరావు గారు. సత్యనారాయణ గారిని వారం ముందే వెళ్ళి చూసి వచ్చామండి. నేను మా అక్క వెళ్ళి చూసి వచ్చాం. గుర్తుపెట్టారండి మమ్మల్ని, గుర్తుపెట్టారు. కళ్ళల్లో కొంచెం సంతోషం, మన ఆప్తుల్ని చూసిన ఇది కనపడిందండి. అంతగా మాట్లాడలేకపోయారు కానీ గుర్తుపెట్టారు. వారం ముందే వెళ్ళానండి, కరెక్ట్గా సరిగ్గా వారం ముందే చూసి వచ్చాను ఆయన్ని. అందరూ బాధ అండి, బాధగా ఉంటుంది కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.